ఈ వీడియోని తప్పకుండా మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. ఎక్కడో చిన్న మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ మహానగరానికి ఎంతో పెద్ద సైజులో ఉన్న నందులు, గోవులు, చిన్న చిన్న దూడలు అన్నీ తరలి వస్తున్నాయి. అమ్మేది అక్కడ హిందువే. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక చిన్న విషయాన్ని గుర్తుంచుకోండి, గోవు పాలు ఇవ్వకపోయినా సరే గోవు ఇచ్చే పేడ మూత్రంతో ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రేట్ ఆఫ్ హార్మోన్స్ దగ్గర బ్లాకేజ్ వల్ల మనకి గ్యాస్ కొరత, యూరియా డిఏపి కొరత అయితే వస్తుంది కూడా. దీన్ని అధిగమించవచ్చు చాలా సునాయాసంగా ఒక గోవుతో. గోబర్ గ్యాస్ చేసుకోవచ్చు. గోవు నుండి వచ్చిన పేడ మూత్రంతో ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్ కూడా అవగాహన పెంచాల్సింది పోయి ఇక్కడ గోవులు ఎన్నో కట్ అవుతున్నా కూడా ఏమీ పట్టించుకున్నట్టుగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది ఏమిటంటే గోత్పత్తులు కొనండి. అగరబత్తీలు, ధూప్ స్టిక్స్, టూత్ పౌడర్ వీటిని కొని ఎంకరేజ్ చేయండి. అప్పుడే గోవులు గ్రామాల్లోనే ఉండాలి. గ్రామాల్లో ఉన్న రైతులు గోవుల్ని కాపాడితే అతి పెద్ద సంఖ్యలో కాపాడబడతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి గుర్తుపెట్టుకుని బాధ్యత గోరక్షణే మన లక్ష్యంగా పెట్టుకుందాం. వీడియో కింద గవర్నమెంట్ పోలీస్ వాళ్ళని ట్యాగ్ చేయండి. అతి ముఖ్యంగా సజ్జనార్ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకెళ్దాం. గోవులు ఎక్కడ బండిలో కనిపించినా ఫిట్ ఫర్ స్లాటర్, ఫిట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అనే సర్టిఫికేట్ చెక్ చేసి అది లేకపోతే ఖచ్చితంగా వాటిని పట్టుకొని గోశాలకు అప్పగించండి. బాధ్యత ప్రతి ఒక్కరం తీసుకుందాం. ప్రతి ఒక్కరం గొంతెత్తి మాట్లాడితే గోవు తరపున మనం మాట్లాడినట్టే. జై గోమాత, జై భూమాత, జై హో నందీశ్వర.